చెప్పురా నవ్వుతున్నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్. ఎలా ఉన్నారు అబ్బా? వీడియో చూసే వాళ్ళు అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా అత్త అయితే లోపల ఇప్పుడే నేను జస్ట్ పెళ్ళికి పోతాను అన్నందుకైతే చీర అయితే కట్టించి ఇంకా జడ వేసుకుని పూలు పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా ఏమైనా దగ్గర కదా పేటప్పుడు పూలు కొనుక్కుంటారులేండి, ఇంట్లో గులాబీలు ఉంటే అవి పెట్టుకుంటున్నారు రాక. మామూలు మెత్తని చీరలు అయితే కట్టుకుంటుంది, పట్టు చీరలు కట్టుకునికి రాదు కాబట్టి నేనే స్టెప్ అవన్నీ ఇంకా తనైతే పూలు పూలు లేవు, గులాబీలు ఉంటే పెట్టుకునేది కొనుక్కొని పెట్టుకుంటారు. ఆ ఊరికి కాదనమాట, పెద్ద కడుగు ఊరికి. మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఆయన చెప్పండి, ఎందుకంటే మా వీడియో వాళ్ళ ఊరికే. మా చిన్న మామ కూతురు కొడుకుది అనమాట. మా అత్త అయితే పోతుంది, ఇంకా మా అత్త పోయేదానికోసం అయితే ఇదైతే వచ్చి మా అత్తకి అయితే కడతాను. ఎందుకే చాలా రోజుల నుంచి అట్లే పెట్టుకునేది, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ టైంలో ఎందుకు కూర్చోాలా పెట్టాలన్నట్లు అట్లే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా వద్దంటుంది, ఇంకా ఆ పెళ్ళిళ్ళలో ఎక్కువ బంగారమే ఉంటుంది. మా అత్త వద్దు వద్దంటున్నా కూడా పెడుతున్నాను. ఎట్లుంటుందో అప్పటికి అన్నీ మా అత్తకి పున్నీళ్ళు టిక్కి కానీ కడాలు కానీ అన్నీ ఉన్నట్ట. నిజమంటే హోటల్లా ఉండాలి కదా. ఇక్కడ తిరగండి, అట్లా క్రాస్ తిరిగి జడ ముందుకు వేసుకోండి. రేపు జాగ్రత్తగా కట్టరా, మళ్ళీ అంచాక పోగొట్టిపోయి ఇంకోటి కొని అంటే నేను కొని అని చూడు. డబ్బులు కూడా లేవు మళ్ళీ. ఇంకా కనిపించదంటే ఏమైనా లైట్ వేస్తా. కనిపిస్తుంది, కనిపిస్తుంది. లక్షలే పలుకుతుంది ఇప్పుడు బంగారం. తులం ఎంత ఉందంటే చెప్పురా ఇప్పుడు? తులం ఎంత ఇప్పుడు బంగారం? తులమా 1,10,000. 20,000 నుండి 10,000 తగ్గింది. ఎక్కుతూనే ఉండదు కానీ తగ్గేది లేదు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ అంతా తిట్టనే ఉంటుంది, తర్వాత ఏమైనా అన్నీ ఉన్నందుకు ఎక్కవు కదా బంగారం. లూజే ఉన్నలే, ఎండకి కదా మళ్ళీ టైట్ అయితే ఇబ్బంది. లూజే కట్టేది అక్క, లూజే బాగులేయా, కొంచెం టైట్ ఇద్దామంటే ఇంకా వద్దు వద్దులే, కొంచెం ఎగితే ఎక్కువ, కొంచెం కొంచెం లూజ్ కనిపిస్తుంది కదా. మరి తెలిసిన మింగేది కొడుతావు, నువ్వే టైట్ చేస్తే కాదు. ఒక్కొరికి ఎవరెవరు లూజ్ కట్టుకుంటారు, ఎవరెవరు దుడ్డు కట్టుకుంటారులే. అంటారు కదా, నీకు తెలుసు కదా. పెళ్ళికి అయితే పోతుంది ఆ తర్వాత మరి పెళ్లి రోజు రేపు మంచిగా అయితే చేసుకోవాలని అయితే కోరుకోండి. 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అనమాట. మే నెల 14, 15 చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా మాది కూడా పెళ్లి రోజు రేపే. అందరైతే మా పెళ్లి రోజు విష్ చేయండి. చేయనా? చేస్తారులే, చేయండి, చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ ఏదైనా కానీ మంచిగా జరగాలని అయితే కోరుకుంటారు. అదే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానము. ఇంకా ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అట్లా కలిసి అయితే మేము జర్నీ చేస్తున్నాము. ఈ 7వ సంవత్సరంలో కూడా అలాగే మంచిగా జరగాలని అయితే కోరుకోండి. ఇంక మా అత్త అయితే పెళ్లి పోతాం, మా అత్తకి తెలియదు అని చెప్తే పోయిరాక మా సంగ పోయిరా. ఎవరెవరు పోతారు? మన వాళ్ళు ఎవరన్నా జత ఆటో ఉందా? లేకపోతే మా ప్రశస్త రెడీ అవుతుండే. మొన్ననే కర్నూలు పెళ్ళి అంతా ఆమెదే ఉంది, ఇంక మరి ఏం లేదు. అందుకనే ఇంక మా అత్త తోలుకోపోతానంటే కూడా వద్దులే, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోయి తలంబ్రాలు ఇచ్చేస్తాం అంటే ఎండలు ఉండాలి అంతా ఆడిపోతాం. దగ్గర కదా రాండి, భారతి వాళ్ళు వస్తాననే మరి ఏం ప్రయాణం అయ్యేదో లేదో తెలియదు. మరుగురు అయితే ఇంక ఆడొస్తామని ఆడొస్తాం. మా ఊళ్ళో బీబీఎస్ పోయారా, వాళ్ళు బీబీఎస్ జరుగుతారు. నీళ్ళు పోసుకుంటాం. ఎక్కడ ఊరంటే చాలా ఇంట్రెస్ట్ మా ప్రశస్తకి. వాళ్ళ అవ్వ తోలుకోపోతుంది కాబట్టి ఇంకా అలవాటు. మేము కూడా అంతే చిన్నగా ఉన్నప్పుడు తోలుకోపోతే ఇంకా అట్లే ఎండుబడి సంతాయించుకుంటూ పోయేవాళ్ళము. మా సంగ పోయినంత చిన్నమ్మకి తలంబ్రాలు ఇచ్చి వాళ్ళ అక్కదే, అక్క కొడుకుదే, ఇటో రకం అక్క కొడుకే. మా సంగ పోయి అడుగుతారని చెప్పాను. సరే సరే పోయేస్తాను. మరుసండి. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే అయిందనమాట. సో అమ్మ అలా వెళ్ళిందనమాట. అలా వెళ్ళి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చే టైం కూడా అయితే అయింది మొత్తానికి. ఏందిమా, ఏం చేయాలి నిన్ను? ఎత్తుకో రా. హాయ్ చెప్తా చూడండి మా ప్రైజ్. ఇక్కడ చెప్పు, అది వాళ్ళకు చెప్పుకో. అక్కడ ఇక్కడ
ఫోన్కి వెళ్ళి చెప్పు ఫోన్కి. సో అదే అనమాట మొత్తానికి. సో ఈవినింగ్ అవ్వగానే ఇంకొకటే పని కదా ఇంట్లో, ఇంకా మా ఫ్యామిలీకి ఏం వంట చేయాలి ఏంది చేయాలని చెప్పేసి ఇంకా సో ఇంకా పని ఎక్కువ అనమాట, కాన్సన్ట్రేషన్. సో అదే పని మీద అయితే ఉంది. ఏం లేదో అర్థం కాలేదు. ఆడ కాకరకాయలు, చొలకాయలు, బెండకాయలు ఉన్నాయి. నేను బెండకాయ చేశాను కదా అనేసి ఇంక కాకరకాయలు తేలే. ఓకే, ఎర్రగడ్డ అయితే తెచ్చానా, ఎర్రగడ్డ అయితే తురుముతుండాను. కోస్తే అంతోటి బాగుండదు, ఇంకా ఇట్లా సన్నగా తరిమి బాగా ఏపి చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా చపాతి ఎర్రగడ్డ అయితే ఈరోజు చేస్తాను. అయినా మంచిది ప్రతాప్, తినాల. ప్రతాప్ అయితే నువ్వే తినా అంటాడు ఫస్ట్నే. తింటే కదా తెలిసేది ఏదాని గురించి కూడా. తింటే రక్తం కానీ బాగుంటుంది మనిషికి శక్తి. ఎర్రగడ్డ, కాకరకాయ, బెండకాయ, చిక్కుడుకాయలు అన్ని కాయగూరలు ఉంటే అన్ని కాయగూరలు తినాల, అప్పుడే టేస్ట్ కనిపించేది. మా ఎత్తు ఉంటే మా ఎత్తే వేసుకొస్తుండే. ఇంకా మా ఎత్త అయితే పెళ్ళికి అయితే పోయింది కదా, ఇంకా అందుకనేసి నేనే ఇంకా కాయగూరలు పోయి కాయగూరలు వేసుకొని వస్తాయి. అవి టీకి పెట్టేనా, టీ ఉడుకుతుండదు, ఆ లోపల ఇది తరుముదామని ఇంకా వీటికి పెట్టి ఈ పని పెట్టుకుంటాం. తురుముదాం. అయినా నేను ఏమైనా తప్పు మాట్లాడినా సరి చేయడానికి ప్రతాప్ ఉన్నాడు. మన సబ్స్క్రైబర్స్ కూడా ప్రమిళ నీ మాటలు బాగుంటాయి అని కామెంట్ చేసిండ్రి. బాగుంటాయా బాగాలేకుంటాయి? బాగా చెప్పు కరెక్ట్గా. బాగుంటాయి. ఫ్రెండ్స్ అగ్గుడు చెప్తుంది మా అమ్మ అయితే ఎర్రగడ్డ కోస్తున్నదని. ఇంకా ఎర్రగడ్డ అయితే ఇంత అయితే తురిమేనే. ఇంకా టీ పెట్టి సిమ్లా పెట్టొచ్చానే నా నమ్మకం మీద. ఎర్రగడ్డలన్నీ తురిమేది కూడా అయిపోయింది. టీ అయితే ఎట్లా ఉండదు అదే నేను కూడా టెన్షన్ చేస్తున్నాను. టీ పక్కన మనిషి ఉంటేనే మంచిగా అయ్యేది, కష్టమైంది. లేదు, నేను ఆల్మోస్ట్ సిమ్లో పెట్టొస్తానని నా నమ్మకము. ఇప్పుడు పోయి చూస్తే తెలుస్తుంది. టీ ఉందా లేదు ఈరోజు? అదనే చెప్పు. ఉండాది. ఏంది ఆ ఊరు? నీకు ఏ ఊరు? ఎవరు ఇచ్చిన పువ్వు అది? నువ్వు ఊరికి నువ్వు స్కూల్కి పోతావు లేదా? ఎన్నో తరగతి? రెండా? ఎన్నిసార్లు చదివినావు? రెండు. మూడా నాలుగా ఈసారి పోతే? 4. కరెక్ట్గా చెప్తున్నావులే. రే టీ తీసుకురారా. తీసుకొస్తా. లేటా? ఉడికేదా ఏమ్మా? ఒకసారి టీ తాగుతాడు, ఒక్కొక్కసారి టీ తాగుడు. ఏం చేయలేమో ఎప్పుడు మొత్తానికి వదిలేయమని చెప్పరా, వదిలేస్తాను. పట్టు, ఒక గ్లాస్ ఎక్కువ పెడతాను కదా తాగుతానంటే. వస్తేనేమో కెమెరా ముందుకే, ఇంకా కెమెరాలోకి వచ్చేస్తుంది. లేకపోతే 2 కిలోమీటర్ల దూరం ఉండి చెప్తా చూడండి. తాగు చల్లగా అవుతుంది. ఓన్లీ టీ, నో బన్? నో ఓన్లీ అవ్వకి మా మామకి. ఏంది బన్నులు అంతేనా? కానీ మొత్తానికి ఫ్రెండ్స్ ఈరోజు టీ తాగాలనిపించింది. టీ అయితే తాగుతున్నాం అనమాట. పొంగేది అనుకుంటూ ఏముంది, వంట సిమ్లో పెట్టొచ్చేనే. ఏం పెళ్లి వంట ఏమైనా చేస్తుర్రా అందరూ నానగలుపుతారు. చేసే చపాతీకి ఇంతమందా? ప్రైజ్ ఏం చేస్తున్నావు నువ్వు? చూపు. ఏడిది ఇది? ప్రైజ్ ఇది ఏడిది? పిండి. ఏంది అది? దాంతో ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? చపాతి. ఇట్లుందో చూడు. ఇస్తా. పిండి చూస్తే అట్లే, బియ్యం ఏరితే కానీ బియ్యం కాడ అట్లే చేస్తారు. నువ్వు అట్లా అలవాటు పెట్టినావు. అమ్మ వంట చేస్తా చూస్తూ కూర్చోవాలమ్మా అని అలవాటు పెట్టినందుకు అట్లా చేస్తారు. చూసుకుంటూ కూర్చున్నాళ్ళని అంటారా? అంతే. ఆ పిల్లలు ఇంకా బియ్యం కానీ పిండి కానీ నీళ్ళు కానీ ఆ పిల్లలకు కనపడకూడదు తెలుసా? కనిపిస్తే చల్లి అంతా ఇళ్ళలో నీళ్ళు చల్లుతారు. బియ్యం కనపడినా బియ్యమల్ని ఉగ్గుతారు, పిండి కనపడినా పిండి కూడా చల్లుతారు. అట్లా మెయిన్ ఆ పాపలకు అందకూడదు. ఇట్లా కలిపేటప్పుడు వచ్చి చూస్తుంది అన్నీ ఎట్లా చేస్తారా అని చూస్తారు. వాళ్ళు కూడా అదే పని చేస్తారు ఇంకా కదా డాడీ? ఏం చేస్తున్నావమ్మా? చపాతి ఎప్పుడు చేస్తారో ఎప్పుడు లేదో ఇప్పటి నుంచే చూస్తారు. చూడాలి, అట్లా చూసుకుంటూ ఉంటేనే పని చేస్తారు. లాలిపాప్ వద్దులే అమ్మ, నువ్వే తిను.
యా చపాతి చేసేదినంట. ఏడుది మాది చపాతి అవు కదా అవాగా. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు ఎర్రగడ్డ అండ్ చపాతి అండ్ వైట్ రైస్ అనమాట మా ఇంట్లో. మా స్పెషల్ అయితే. అండ్ ఈవినింగ్ టైంలో మాత్రం కూరగాయలు నాకు ఒక భయం ఉంటుంది, ఏదైనా కాకరకాయ చేస్తారా బెండకాయ అని. అంటే ఇప్పుడు కాదు కానీ అంటే ఒక కప్పులు నాకు నిజంగా ఇంట్లో మామూలుగా నిజంగా మా అమ్మ చేసే వాటిలో పెద్దగా నాకు నచ్చేవి కాదు. కేవలం నాన్ వెజ్ మాత్రం చాలా స్పెషల్గా ఉండేది మరి మా అమ్మ. కానీ ఈ వెజ్లో అంటే చాలా తక్కువ వండేది. సో అంటే ప్రేమలు వచ్చిన తర్వాత మాత్రం చాలా టేస్ట్గా అయితే తింటున్నాను అబ్బా నిజంగా. వెజ్ నాకు నచ్చిన కూరగాయలు చెప్పాను కదా, చోలకాయ బెండకాయ అండ్ ఇవన్నీ నాకు నచ్చేవి కావు. కానీ ఇప్పుడు రాను ప్రమిళ చేసే టైప్ని బట్టి బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇప్పుడే పెళ్ళైనప్పటి నుంచి ఇంకా నాకు అర్థమైపోయింది, వద్దంటే ఒక ముద్ద తిని నచ్చకపోతే నీకు వేరేది ఏమైనా చేసేస్తాను అనేది. రాత్రి కూడా అట్లే, నిన్న రాత్రి బెండకాయ ఎంత బాగుండదు. ప్రశస్త అయితే కొంచెమే కారము కొంచెమే తక్కువ వేసి వేస్తానమాట. మా పిల్లలు చిన్నగున్నారు కాబట్టి తింటారని. ఇంకా ప్రతాప్ పండుకొని వద్దులే ఇంకా బెండకాయ అయితే నువ్వే తిను, అన్నం ఒక్కటే వేసుకోరా పెరుగన్నం తిందామా అనకాశానే తిని చూడు. ఫస్ట్ టేస్ట్ లేకుంటే తినద్దంటే ఇక తిని అంటే ఓన్లీ బెండకాయ ఒక్కటే నోట్లో పెట్టుకొని బాగుండదు చపాతీదే. అందుకో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్, నాకు ఏదైనా నచ్చకపోతే దాన్ని ట్రై చేసి చూద్దామనే మనసు ఉండదు అనమాట. ఇంక వద్దులే అనుకుంటాను. సో అది అలా కాదు, కానీ టేస్ట్ చేసి చూడాలి ఏదైనా అంతే. ఎందుకంటే టేస్ట్ చేసినా దానిలో మనకు నచ్చుతా లేదని తెలిసేది. సో కాబట్టి టేస్ట్ చేస్తే తినేస్తాను అనమాట. అట్లా చేస్తే ప్రేమలు అయితే చాలా బాగుంటాయి వంటలు నిజంగా అది. అండ్ ఇంకోటి కాదురా చెప్పు, సంథింగ్ స్పెషల్ డే అన్నావు, తర్వాత మాట్లాడతావా? ఇప్పుడు మాట్లాడాలా ఆలోచిస్తుండా ఏం మళ్ళీ అంత పెద్ద ఎక్స్పెక్టేషన్తో ఏం మాట్లాడుకో నిజంగా ఫ్రెండ్స్. ఇంకా చెప్తాం లేని తర్వాత. కానీ చపాతీలు చేసుకుని మేమైతే మాట్లాడదాం. ఓకే, చిన్నవి అయితే మన కాదు కాలుస్తావా చపాతీలు? అదే కోరికలతో చెప్పు, కాల్చి ఈజీ కాల్చేస్తా. తొందరటే కాల్చి అన్ని లేవులే నేను కాలుస్తానని చెప్పను, ఇంక అదే నీకు గిఫ్ట్. నిజంగా చూడండి చెప్పు మరి. అదే గిఫ్ట్, చపాతీలు చేసేదే గిఫ్ట్. అట్లయితే నన్ను రోజు వంట చేస్తాను, మరి నాకు ఎంత పెద్ద గిఫ్ట్గా రావాలా. ఓకే బా, తను వంట చేసిన తర్వాత అయితే మాట్లాడేద్దాం ఏం చెప్తుందో. సో విందాము. ఏంట్రా లుక్కు, భయపెట్టాలని చూసావా భయపడతాడని చూసావా? ఏం మా ప్రైజాక్ని ఏమో అంటాడని తిడుతున్నాడని వస్తే కదా ప్రైజీ. ఏమనమని ఆయన ఏమనే ఏం తిట్టకూడదా? ఏనా అనద్దు అను అనమా. ఎందుకు తిట్టొద్దు చెప్పండి. నా చిన్న బిడ్డ కదా అనల్లా. అయితే చిన్న బిడ్డ అంటే అందరికి ఇష్టమంట తెలుసా. మరి ఫస్ట్ పుట్టిన వాళ్ళు యాడికి పోవాలమ్మా? ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఉంటారులే, వాళ్ళ ఈమన్ని మాటలు ఈమన్ని. ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఈమన్ని తెలివితేటలు ఉండవు అనమాట. లాస్ట్ పుట్టిన వాళ్ళకే తెలివి ఎక్కువ ఉండేది. ఓమా నువ్వు చేయనీకు రాదమ్మా ఈ మాట. ఏడు తీయల్లో ఏమో చూడు, చపాతి మాడిపోతే ఇబ్బంది. ఇంకా లేదులే, కాలుతుండే తొందర చేస్తే చాలా వేడి అనిపిస్తుంది కిచెన్లోన. కిటికీలు తెరిస్తే ఆరిపోతుంది గ్యాస్. ఈ పాట నువ్వు పని చేసుకుంటున్నావు కండి, కాసేపట్టే క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఎన్నూరుకి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో తొందరగా వెళ్ళిపోదామని చూస్తున్నాను. వీళ్ళు ఏమో చూడండి, నేను రాండి ప్రశస్త నీళ్ళు ఎత్తుకొచ్చినాక రౌండ్ తిప్పుకొస్తారు. రండి రౌండ్ వాటర్ తెచ్చిన తర్వాత ఎవరు అవుతారో వాళ్ళకి రౌండ్ రండి. మళ్ళీ నేను వాటర్ తెస్తాను ముందు. రా ప్రిన్సాక్ మంచి పిల్ల. రామా అన్నం పోయిస్తాను, వీళ్ళు మాట్లాడరా ఇక్కడదే నాకు. Later that night. ఇంకా ఈ రాత్రి గడిస్తే మాట్లాడరా, అందరూ పడుకున్నారులే మైక్ కాబట్టి సౌండ్ అయితే వినపడదు అనమాట. ఇంకా ఈ రాత్రి గడిస్తే పొద్దు పొడిస్తే మా పెళ్లి రోజు అనమాట. మాది మా వినోద్ అప్పది. ఇంకా ఒకే రోజు పెళ్లి కాబట్టి ఒకే రోజు పెళ్లి రోజు కూడా వస్తుంది. సో ఇద్దరు ఒక రోజుకి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇద్దరు ఒకే రోజు అనమాట. సో మేము మ్యారేజ్ యానివర్సరీ. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, సో ఒక విషయం అడుగుతాను ప్రమిళని అయితే, చెప్పురా ఈసారి ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు నిజంగా మా పెళ్ళి అయ్యి దగ్గర 6 సంవత్సరాలు కంప్లీట్ అనమాట. కంప్లీట్ అంతే. సో 7వ సంవత్సరం స్టార్ట్, అది కూడా రేపటి నుంచే స్టార్ట్. సరేలే. సో ఈ వీడియో తర్వాత మాకు 7వ సంవత్సరం స్టార్ట్ అంట. అది అడుగుతున్న ఇన్ని రోజులు ఎప్పుడు అడగలేదు అనమాట ప్రేమిలు అయితే.
ఇది మన పెళ్లి రోజు, సో ఇది మనం ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి అని అసలు ఒక్క రోజు కూడా అడగలేదన్నమాట. అది బట్ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది చెప్పు? ఎందుకు అడగలేదంటే మాకు పెళ్ళి అయిన సంవత్సరానికే ఇంకా ప్రశస్త పుట్టింది. పెళ్లి రోజు లోపల ప్రశస్త 16 రోజులు పాప అన్నమాట. ఇంకా ఒక్కోటి ఇంకా 3 పాప వాళ్ళు అయితే మాకు పుట్టారు. ఇంతకుముందు వాళ్ళ బర్త్డేలని వాళ్ళ పుట్టినరోజులని మా పిల్లల వరకే చాలా ఆనందంగా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాదు, నిమ్మలంగా ఉండం కాబట్టి గుర్తొచ్చింది. ఇంకోటి ఏమంటే మా ఇల్లు 2 సంవత్సరాలు అవుతుంది. అది కూడా ఈ నెల 29 తేదీ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఓకే అనమాట. ఏంటంటే తను ఏమంటుందంటే గడిచిన 6 సంవత్సరాల్లోన సో 3 సంవత్సరాలు 3 పిల్లలు, మిగతా 3 సంవత్సరాల వారి బర్త్డేలు, మధ్యలో 2 సంవత్సరాల్లో ఇల్లు. ఈ బాధలు ఈ చిన్న ఆనందాలే మాకు ఇంకా ఫుల్గా ఉండాలి. బాధలు కూడా చాలా వచ్చాయి, చాలా ఉన్నాయి. చాలా మందికి కూడా తెలుసు, మా ప్రతి ఒక్కరికి ఉండాలండి బాధలు అయితే. అంటే గడిచిన 6 సంవత్సరాల్లో సంతోషాలతో చిన్న ఆనందాలతో లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోయింది అనమాట. సో గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు కొంచెం కూల్ చల్లబడ్డాం కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది అంట ప్రమిళకి అయితే. అంతేనా? అంతే. ఇంకా ఈ సంవత్సరం అయితే కూల్గా ఉండదు కదా, ఏదైనా బాగా మన పెళ్లి రోజు బాగున్న దాంట్లో కానీ మంచిగా చేసుకుందామా అని నా ఆలోచన. నెక్స్ట్ సంవత్సరం ఎట్లుంటుంది, ఎట్లా సిచ్యువేషన్లో ఉంటాము, ఈ సంవత్సరం అయితే నిమ్మలంగా ఉండము, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. అందుకని అడుగుతున్నా. అంటే చెప్పాను కదా, నీకేమైనా కొంచెం ఏదైనా చిన్న ఒక ఆశ ఉందా, అంటే ఒక చిన్న కోరిక ఏమైనా ఉందా? ఎట్లా? నాకైతే చిన్న అంటే ఫ్రెండ్స్ అడగాలి కాబట్టి మన వల్ల అయినంత అయినా ఓకే, కానీ బట్ పెద్ద అయితే తీర్చలేనమ్మా. ఓకేనా? వద్దులే, కొంచెం పెద్ద కూడా వద్దు, నాకు ఏది వద్దు. మేము ఇలాగే హ్యాపీగా ఉండాలా, ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు ఇలాగే మా అత్త మామతో మేమందరూ ఒక్కరు కూడా మాలో మిస్ కాకూడదు, అందరు ఇలాగే హ్యాపీగా ఉండాలని అయితే నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండము, అది వేరు, కానీ మా ఫ్యామిలీలో అందరు హ్యాపీగా ఉన్నాము ఇప్పటి వరకు అయితే. ఈ నెక్స్ట్ సంవత్సరం కూడా అలాగే హ్యాపీగా ఉండాలని అయితే కోరుకోండి. నేను కూడా కోరుకుంటాను. నాకు చిన్న కోరిక ఉంది, అది ఏంటంటే రేపు ఏదైనా మంచిగా స్వీట్ చేసుకొని మా ఫ్యామిలీ అందరూ కలిసి తినాలి. ఇంకా సర్లేరా, ఫ్యామిలీతో ఎక్కడ ఎంతైనా ఓకే హ్యాపీగా. నీ పర్సనల్గా చెప్పు. అయితే నేను ప్రతాప్తో బయటికి వెళ్ళి ఏమని తినేసి రావాలి అంతే. మరి వాళ్ళ 3 పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోవాలో, ఎక్కడ వదిలేసిపోతావు? రోజు ఉండే పిల్లలే కదా, ఒక రోజు అది కూడా 1 గంట లోపల తిరిగేసుకొని వస్తాంలేండి. చూద్దాంలే, వీలైతే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము. సో ఎందుకంటే ఏమోలేండి, అలా గడిచిపోతే నిజంగా పెళ్ళి చేసుకోనేంత వరకే మన ప్రమేయం మన చేతిలో ఉంటుంది. కానీ అండ్ ఇద్దరిదే, తను ఏదైనా చేయాలనుకుంటే పెళ్ళికి ముందు వరకు చేయాలి, నేనైనా అంతే. సో ఇద్దరు ఒకటైన తర్వాత చూస్తా కదా ఎవరెవరు కాంప్రమైజ్ అవ్వాలి, ఎన్నో బాధ్యతలు, బంధాలు, బరువులు చెప్పుకోలేము అవన్నీ. కానీ సో ఓకే అమ్మ, మొత్తానికి ఒకటే. నన్ను ఇప్పటికే అయితే ఒక 6 అంటే మా అమ్మ వాళ్ళ తరపు నుంచి అయితే ఫోన్ చేసి మా అమ్మ, మా పెద్దమ్మళ్ళు అందరూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎట్లా గుర్తుందిరా అంటే మా అన్నది కూడా రేపే అనమాట. మా పెద్దనాయన కొడుకుది కూడా మే 14, 15 వాళ్ళది కూడా పెళ్లి రోజు. నిజంగా తెలియదు. ఇంకోటి ఏమంటే మా అక్క మొబైల్ తీసుకుంది మొన్నే, ఫోటోలు పెట్టు ప్రమిళ, నేను అది పెడతారు కదా, ఏమంటారు స్టేటస్ పెడతాను, నీ ఫోటోలు పంపి వానింది. ఇంకా నాకు పెట్టేకి రాదు, వాట్సాప్లోనే ప్రతాప్ వచ్చిన తర్వాత పెడతానంటే నేనే పెడతలేరా. నేను ఫ్రెండ్స్ నిజంగా అంటే కొన్నిసార్లు నేను అంటుంటాను, ప్రమిళ ఎవరైనా అంటే కొంతమంది పెడతారు స్టేటస్లో, అంటే అది చూడు వాళ్ళు ఎంత బాగా ఎడిట్ చేశారు, ఎంత బాగా ఆ స్టైల్గా పిల్లల ఫోటోలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు చూడు, వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి కానీ పిల్లల పుట్టినరోజుకి కానీ నువ్వెందుకు అట్లా పెట్టావు అంటుంటాను. బట్ ప్రమిళకి తెలియదు అనమాట. ఏంటి నేను ఏమంటానంటే, ప్రమిళ వాళ్ళ స్టేటస్ పెడితే వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళ ఫ్రెండ్స్ వరకు చూస్తారేమో, బట్ మనం ఒక చిన్న వీడియో పెట్టామంటే ఒక 30-40 వేల మంది చూస్తారు ప్రమిళ. సంతానం ఏమో అది బాధపడదు, అది నేను అంటుంటాను అనమాట. మనం ఒక వీడియో పెడితే అంతకు డబల్ కదా, 100 రెట్లు ఎక్కువ వేసుకున్న తక్కువే, అంతమంది మనల్ని చూస్తారులే, ఎందుకు బాధపడద్దు అంటుంటాను అనమాట. సరేలే. ఇంకా మొత్తానికి అయితే 6 సంవత్సరాల వరకు అయితే ప్రతాప్ నా చెయ్యి విడకుండా అయితే బాగా మంచిగా చూసుకున్నాడు అనమాట. నేను చెప్పరు మంచిగా చూసుకున్నానా నిజంగా అంటే ఫ్రెండ్స్ నిజంగా మీ ముందు అడగాలి, నిజంగా మీరు కామెంట్లు చేస్తారు కాబట్టి దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అట్లేం లేదు, ప్రతాప్ అయితే నన్ను చాలా బాగా చూసుకున్నాడు, అందుకనే 6 సంవత్సరాలు బాగా హ్యాపీగా. నేను బాగా చూసుకున్నాను అంటే నన్ను బాగా చూసుకున్నందుకే చూసుకున్నాను. అంటే నిజంగా ఇప్పుడు మనకు 2 కళ్ళు ఎలాగో 2 చేతులు ఎలాగో అంత సపోర్టివ్గా ఉండాలన్నమాట. అంతే, ఎందుకంటే తను బాగా చూసుకున్నందుకు నేను మహా అంటే ఏదైనా తనకి ఇష్టమైనది తెచ్చి ఇవ్వగలను, తనకి ఇష్టమైనది తినిపించగలను,
బట్ ఇంతమందికి ఇంట్లో సేవలు చేయాలి, ఇంతమందిని ప్రేమగా చూసుకోవాలంటే తన మనసు పెద్దగానే ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, నా బాధ్యత చాలా తక్కువ, నా రెస్పాన్సిబిలిటీ చాలా తక్కువ, ఇంట్లో మొత్తం తనదే అనమాట. మొత్తం తన చేతుల్లో పెడతాను. ఇన్ కేస్ తను చెప్పిందే నేను వింటాను కొన్నిసార్లు, ఆల్మోస్ట్ చాలాసార్లు, ఎందుకంటే కష్టపడుతుంది, అన్ని రకాలుగా ఆలోచన చేస్తుందని నా నమ్మకం అనమాట. సో ఓకే, రేపు చూద్దాంలే, ఈ రోజే మాట్లాడేద్దాం. నెక్స్ట్ ఫ్యామిలీ అంతా అయితే నన్ను బాగా చూసుకుంటున్నారు నిజంగా. నెక్స్ట్ వీడియోలోనైతే ఏం చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు, సర్లేండి. ఇప్పుడు చెప్పిన కోరికలే వేరే ఏముండవు, బట్ నేను అదే చెప్తుంటాను, మీకు సస్పెన్స్ పెట్టి థ్రిల్లర్లు పెట్టేదంతా ఏమొద్దు. సో ఉన్న విషయం ఏదైనా మీద ఓపెన్గా చెప్పుకుంటాము. రేపు ఒకటి తనకి ఇష్టమైన ఒక స్వీట్ కానీ, ఒక ఫుడ్ కానీ, ఒక డ్రెస్ కానీ, నాకు డ్రెస్ కానీ, సో ఇంట్లో వాళ్ళతో కానీ ఏదైనా హ్యాపీగా జరుపుకోవాలని చూస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ ఉంటాయి, ఎందుకంటే నెక్స్ట్ తెల్లవారితే అదే ఇంకా వీడియో చేయడానికి లేదు, ఎంత పెరిగిపోతుంది కాబట్టి. ఒకటే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి వీడియోతోనైతే మా పెళ్లి వ్లాగ్స్ తోనైతే మళ్ళీ పెళ్లి వ్లాగ్స్ మళ్ళీ పెళ్లి చేసుకుంటావారా? అసలు ఏం లేదబ్బా, ఒకటి మా చిన్న ఆనందాలే చూడండి, ఏం లేదు. నేను చాలాసార్లు చెప్తుంటాను, నాకు కొన్నిసార్లు అంటుంటారన్నా చాలా అలా చేస్తుంటారు కదన్నా వాళ్ళు, ఇలా చేస్తుంటారంటే నాకంత నిజంగా నాకు అలాంటివి నచ్చవు అనమాట. అంటే ప్రాంక్స్ కానీ ఏదో కచ్చిపిచ్చిగా ఏదో వైరల్ అవ్వడానికి ఇంకోటి చేస్తుంటారు కానీ నాకు ఒక భయం అనమాట, ఎక్కడ మన సబ్స్క్రైబర్స్ హర్ట్ అవుతారో. సో అవన్నీ వద్దు, ఆర్టిఫిషియల్గా ఏదో ప్లాన్ చేసి చేయడం అనేది అసలు చాలా మంచిది కాదు, వద్దు. ఉన్నవి ఏదైనా యథార్థంగా మనము ఉన్నది మీతో పంచుకుంటే అది హ్యాపీ. ఓకేనా? మంచి వీడియోతో మంచి లాగుతుంది. నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఓకేనా అందరికీ? బాయ్.